హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఫంక్షన్స్లో 1 ఆన్ 2 ఆ రెండింటి నుంచి బైజెక్షన్, ఆ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, 1 ఫంక్షన్ ఎలా రాయాలి, ఆన్ 2 ఫంక్షన్ ఎలా రాయాలి, ఈ రెండు తెలిస్తే బైజెక్షన్ ఎలా వస్తుంది, ఫంక్షన్ మనం చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలి. సంథింగ్ ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు అనుకోండి, సెట్స్లో చెప్పడానికి పాసిబిలిటీ 100% ఉండదు. కానీ మనకి ఏదైనా ఒక పోలనామియల్ ఇస్తే మరి ఇది 1 అవుతుందా, ఆన్ 2 అవుతుందా చెప్పాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్లస్ ఏంటంటే విత్ ఎగ్జాంపుల్ చెప్తాను. జేఈ మెయిన్స్కి కానీ ఎంసెట్ కానీ, మనకి ఎంసెట్లో తక్కువ కానీ పిల్లలకి ఐఐటి ఫౌండేషన్ దగ్గర నుంచి బేసిక్స్ ఎవరైతే మనం జేఈ టార్గెట్ చేశారో ఐఐటి ఫౌండేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగానండి. ఫస్ట్ మనం డిస్కస్ చేసేది 1 ఫంక్షన్ ఏంటో చూద్దాం. మనం ఇక్కడ రాస్తున్నాను 1 ఫంక్షన్. దీనికి ఇంకొక పేరు ఏముంటుందా మనకి, ఇంజెక్టివ్ ఫంక్షన్ అంటాం, లేదంటే ఇంజెక్షన్ అనొచ్చు. ఇంజెక్టివ్ ఫంక్షన్ కానీ ఇంజెక్షన్ కానీ అనొచ్చు. అంటే ఈ 1 ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనకు ఒక ఫంక్షన్ కావాలి, అంటే ఒక మ్యాపింగ్ కావాలి. దాని గురించి ఏం చేస్తారంటే చూడండి, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. ఫస్ట్ ఒక ఫంక్షన్ తీసుకుంటూ వచ్చాను. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు అంటే దీంట్లో మనం ఎక్స్లోనే చెప్పొచ్చు, కావాలంటే ఏలో చెప్పొచ్చు. లేదనుకుంటే నేను ఇక్కడ సింపుల్గా ఏ చెప్తాను. ఇక్కడ ఏ ఉంది కాబట్టి డొమైన్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు అంటే, లేదంటే A1, A2 బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ తీసుకుంటూ వస్తే సచ్ దట్ ఎఫ్ ఆఫ్ A1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ A2 అయితే దట్ ఇంప్లైస్ A1 ఈజ్ ఈక్వల్ టు A2 అవ్వాలి. A1 ఈక్వల్ టు A2. ఆ సందర్భంలో అప్పుడు మనకి ఎఫ్ అనేది ఒక 1 ఫంక్షన్ అవుతుంది. 1 ఫంక్షన్ అయినప్పుడు దీన్ని ఇంకో రకం కూడా చేయొచ్చు. ఫర్ ఆల్ A1, A2 belongs to A, that implies A1 not equal to A2. That implies f of A1 not equal to f of A2. ఈ రెండిట్లో ఏ డెఫినేషన్ అయినా రాసుకుంటూ రావచ్చు. జనరల్గా మనం ఏం చేస్తామంటే కాలేజీలో లేదా స్కూల్లో ఇది ఒక్కడే చెప్తాం. ఇది ఎందుకు కాకూడదో కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటంటే మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ వెళ్ళేటప్పుడు కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాన్సెప్ట్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. సో ఈ రెండు కండిషన్లు ఏదైనా చేసుకుంటూ రావచ్చు. ఈ రెండు కండిషన్లు ఏదైనా చేసుకుంటూ రావచ్చు అనంటే ఇక్కడ A1, A2 అంటే మీనింగ్ ఏంటి, డొమైన్లో ఉండే రెండు ఎలిమెంట్స్. డొమైన్ ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి డొమైన్, బి అంటే ఏంటి కోడొమైన్. సమ్ టైమ్స్ కోడొమైన్ రేంజ్ సమానం అవుతూ ఉంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని బట్టి, నెంబర్ ఆఫ్ రిలేషన్ బట్టి ఉంటుంది. అది తర్వాత చూద్దాం. మనకి ఈ 1 అవ్వాలి అంటే అసలు ఫస్ట్ ఏం కండిషన్ సాటిస్ఫై అవ్వాలో, ఎలా సాటిస్ఫై అవ్వాలో చూద్దాం ముందు. మనకి ఇప్పుడు 2 ఎలిమెంట్స్ తీసుకుంటూ వస్తాను, అంటే ఒక 2 సెట్స్ తీసుకుంటూ వస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వచ్చాను, ఇక్కడ కూడా ఒక సెట్ తీసుకుంటూ వస్తాను. దీన్ని నేను ఏ అనుకుంటాను, దీన్ని బి అనుకుంటాను. ఇక్కడ మనకి చూడండి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3 ఏ బి. సరే సి కూడా తీసుకున్నాం, ఏబిసి తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది 1 అవుతుందా లేదా, 1 అవ్వాలంటే రూల్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ దీనికి ఇది రాశాను, దీనికి ఇది రాశాను, అంటే రిలేషన్ కలిపాను. ఇక్కడ ఏంటి మనకు చూడండి, ఏ సెట్లో 1, 2, 3 ఉంది, ఇది డొమైన్. బి అనే సెట్లో ఇక్కడ ఏముంది, ఏబిసి ఉంది. సో ఇక్కడ వరకు ఓకే. ముందు 1 అవ్వాలన్నా, ఆన్ 2 అవ్వాలన్నా ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్ అవ్వాలి అంటే మనకు కండిషన్ ఏంటంటే ఈ డొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉండాలి. 1కి రిలేషన్ ఉంది, 2కి రిలేషన్ ఉంది, 3కి రిలేషన్ ఉంది. అంటే 50% ఫంక్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్దర్గా ముందుకెళ్దాం. అప్పుడు నెక్స్ట్ దీనిలో ఉండే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉండాలి. అంటే ఈ ఎలిమెంట్ ఎక్కడికైతే వెళ్తుందో దాన్ని ఏమంటాం అంటే ఇమేజ్ అంటాం. సో 1కి ఇమేజ్ అంతా ఏ, 2కి ఇమేజ్ అంతా బి, 3కి ఇమేజ్ అంతా బి. యూనిక్ ఇమేజ్ అంటున్నాను. అఫ్కోర్స్ ఇక్కడ బికి ప్రీ ఇమేజ్లు 2 ఉన్నాయి,
దానితో పని లేదు, నేను చూసేది ఫంక్షన్ గురించే. కాబట్టి దీనికి ఒకదానితో రిలేషన్ ఉంటే చాలు. అంటే 1కి ఏతో ఉంది, 2కి బీతో ఉంది, 3కి కూడా బీతో. అంటే ఏంటి, మనకి దీంట్లో ప్రతిదానికి ఒక ఇమేజ్ ఉంది కదా. ఇప్పుడు నాకు ఇది ఫంక్షన్ అయిపోయింది, అదేనా, ఇది ఫంక్షన్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఈ మ్యాపింగ్ అనేది ఫంక్షన్ అయిపోయింది. వెరీ గుడ్, ఫంక్షన్ కండిషన్ సాటిస్ఫై అయింది. మరి 1 అవుద్దా, నేను వెరిఫై దేనికోసం వెళ్తున్నా, నేను 1 అవుద్దా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ 1 అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే మీకు డెఫినేషన్లోనే ఉంది చూడండి. 1 చెక్ చేసేటప్పుడు 1 ఫంక్షన్ చెక్ చేసేటప్పుడు బీలో ఉండే, దట్ మీన్స్ కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఒక ప్రీ ఇమేజ్ మాత్రమే ఉండాలి, ఒకదానికి ఒకటే ఉండాలి. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఏకి ప్రీ ఇమేజ్ 1 పర్ఫెక్ట్ సరిపోయింది, బీకి ప్రీ ఇమేజ్ 2 సరిపోయింది, మళ్ళీ బీకి ప్రీ ఇమేజ్ 3. 1 ఓకే సాటిస్ఫై. 1 2 అవుతుంది, ఇది 1 2 అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది మనకి, దట్ ఎంప్లాయిస్ నాట్ 1 కాల. అర్థమైంది కూడా 1 అసలు ఇక్కడ ఖాళీ ఉందా ఖాళీ లేదా అవి తర్వాత సంగతి చూద్దాం. ముందు ఇక్కడ ఉండే, అంటే కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ ఒకదానితోనే ఉండాలి, ఇమేజీ ప్రీ ఇమేజ్ 1 అలా ఉంటే మాత్రమే దాన్ని ఏమంటాం అంటే 1 ఫంక్షన్ అంటాం. ఓకే 1 ఫంక్షన్ అంటాం. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుంటూ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను. 1 2 3 A B C D ఇలా తీసుకుంటూ వచ్చాను. ఇలా తీసుకుంటూ వస్తే ఒక్కసారి రిలేషన్ చూడరా, దీనికి ఇది రాశాను, దీనికి ఇది రాశాను, దీనికి ఇది రాశాను. దీని సెట్ ఏ అనుకుంటాను, దీని సెట్ బి అనుకుంటాను. ముందు ఇది ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇది ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే అసలు ఫంక్షన్ అవ్వాలంటే మీకు కండిషన్ ఏం చెప్పాను నేను, ఈ ఏ దట్ మీన్స్ డొమైన్లో ఉండే ఏ ఒక్క ఎలిమెంట్ ఖాళీ ఉండకూడదు అన్నాను. 1కి ఇమేజ్ ఉంది, 2కి ఇమేజ్ ఉంది, 3కి ఇమేజ్ ఉంది, 50% ఫంక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజే ఉండాలంటున్నాను. 1కి ఏ ఉంది, 2కి బి ఉంది, 3కి బి ఉంది, 2కి సి ఉంది. కాబట్టి ఫంక్షన్ అంటే ఇది ఫంక్షన్ అయింది. ఆ తర్వాత నేను 1 అయిద్దా లేదా చెక్ చేస్తా. ఫంక్షన్ కాకుండా 1 అవ్వదు, ఫంక్షన్ అయిపోయింది. ఇప్పుడు 1 అవుతుందో చూద్దాం. 1 అవ్వాలంటే మన కండిషన్ ఏం చెప్పాను మీకు, ప్రతి ప్రీ ఇమేజ్కి ఒక్క ఇమేజ్తోనే రిలేషన్ ఉండాలి. అంటే ఏ నుంచి 1కి ఇమేజీ ప్రీ ఇమేజ్ ఒకటే, ఓకే. బి నుంచి 3కి ఇమేజీ ప్రీ ఇమేజ్ ఒకటే, తీసే కరెక్ట్. నెక్స్ట్ సి నుంచి 2కి ఇమేజీ ప్రీ ఇమేజ్ పర్ఫెక్ట్. అంటే ఈ మూడిట్లో ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాల్సిన అవసరం, ఆల్రెడీ ఫంక్షన్ డిసైడ్ అయిపోయి మనం. సో ఈ మూడిట్లో మరి ఇక్కడ ఖాళీ ఉంది కదా మాస్టర్ అంటే అది ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం కోడొమైన్లో ఎలిమెంట్ ఖాళీ ఉండొచ్చు, రిలేషన్ ఉండొచ్చు లేకపోవచ్చు. దాన్ని మనం ఫంక్షన్గా డిసైడ్ చెయ్యం. కాబట్టి దీన్ని రిలేషన్ ఉంటే కన్సిడర్ చేస్తాం, రిలేషన్ లేకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఉన్న రిలేషన్ ఉన్న ఎలిమెంట్స్కి రిలేషన్ ఇమేజీ ప్రీ ఇమేజ్ 1 ఉంటే మాత్రం దీనిని ఏం చెప్పొచ్చు మనం 1 ఫంక్షన్ అని చెప్పొచ్చు. 1 అంటే పర్ఫెక్ట్గా ఫంక్షన్ అయింది, 1 అయింది, ఫంక్షన్ 1. సో ఈ విధంగా డెఫినేషన్ సాల్వ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ అయితే ఓకే. మరి ఏదైనా ఒక ఫంక్షన్ ఇస్తే మనం దీన్ని ఎలా చేయాలి, ఆ ఫంక్షన్ ఇస్తే ఎలా చేయాలో ఒక ప్రాబ్లం చూద్దాం మనం. ఈ ఫంక్షన్ ఇచ్చే ముందు ఎలా చేయాలో చూద్దాం. దానికి ఒక చిన్న కండిషన్ చెప్తాను, దానికి ఎలా రిలేషన్ రాయాలో కూడా ఒకసారి. ఫంక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చూద్దాం మనం. ఫంక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవుద్ది అంటే వన్ ఫంక్షన్ ఫెయిల్ అవటం చూద్దాం మనం. 1 ఫంక్షన్ ఫెయిల్ అవ్వటం అంటే ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను రా, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను, దీన్ని ఎక్స్ వై జెడ్ అనుకుంటూ వస్తాను, ఇది ఏబి అనుకుంటూ వస్తాను, ఇది ఏబి అనుకుంటూ వస్తాను.
ఇది ఏబి అనుకుంటా వచ్చాను అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మనకి రిలేషన్ దీనికి రాశాను. ఈ రెండిట్లో ఎక్స్ నుంచి 1 1 ఫెయిల్ అవుతుందంటే అసలు ముందు ఫంక్షన్ ఏదో చెక్ చేయాలిగా ఫస్ట్. దీంట్లో జెడ్ ఖాళీగా ఉంది, ఫంక్షన్ కాదు, పక్కన ఫెయిల్ అయిపోయింది, తీసేయి, అంతేనా. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి రాస్తే ఫంక్షన్ అయింది, జెడ్ ఎస్ కూడా రాస్తాను. అంటే ఏంటి, ఇది ఫంక్షన్గా ఫెయిల్ అయింది. ఇక్కడ ఉండే బీకి 2 ఇమేజ్లు ఉన్నాయి, అంటే ప్రీ ఇమేజ్లు 2 ఉన్నాయి. ఫంక్షను ఫెయిల్ అయింది అంటే అసలు ఆన్ టూనే అవ్వదు. కాబట్టి ఇది ఫంక్షన్గా ఫెయిల్ అయింది కాబట్టి ఆన్ 1 1 ఫంక్షన్ అనేది ఫెయిల్ అయినట్టే కదా. 1 1 ఆన్ టూ కూడా అవ్వదు, అంటే 1 1 అవ్వదు, ఆన్ టూ కూడా అవ్వదు. సో ఒక ఫంక్షన్గా ఫెయిల్ అయిందంటే 1 1 అవ్వదు, ఆన్ టూ అవ్వదు. ఆన్ టూ 1 1లోనే ఇంకా ఏమి కండిషన్స్ ఉంటాయి, ఫంక్షన్స్ ఇస్తే మనం 1 1 కండిషన్ ఎలా ప్రూవ్ చేయాలి అవన్నీ చూద్దాం. ఇక్కడ ఒక్క నిమిషం, మనకి 1 1 కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఒక నోట్ రాస్తున్నా. నోట్ ఏంటి అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 రాస్తా, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా 3 రాస్తా. నెక్స్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 రాస్తా, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తా. నెంబర్ 3 ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 రాస్తా. ఈ 3 కండిషన్స్లో 1 1 ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అవ్వదు ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేయటం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సెట్ డ్రా చేద్దాం. ఇంకో సెట్ డ్రా చేశాను. ఈ 2 ఎలిమెంట్స్ 1 2 3 ఏబిసి రాశాను. ఏబిసి రాస్తే ఒకసారి చూడండి, దీనికి ఇమేజ్ ఉంది, దీనికి ఇమేజ్ ఉంది, దీనికి ఇమేజ్ ఉంది. ఏలో ఏ ఒక్క ఎలిమెంటు ఖాళీ లేదు, బిలో కూడా ఏ ఒక్క ఎలిమెంటు ఖాళీ లేదంటే ఫంక్షన్ అయింది. దీనికి ఇమేజ్ ఉంది, దీనికి ఇమేజ్ ఉంది, దీనికి ఇమేజ్ ఉంది, దట్ ఈజ్ యూనిక్ ఇమేజ్ ఉంది, ఇది ఫంక్షన్ అయింది. ప్లస్ ఇప్పుడు ప్రీ ఇమేజ్ చూద్దాం. ఏకి ప్రీ ఇమేజ్, బికి ప్రీ ఇమేజ్, సికి ప్రీ ఇమేజ్ ఉంది, అంటే 1 1 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ ఎప్పుడు సాటిస్ఫై అయింది ఒకసారి చూడండి. ఏ సందర్భం అయితే మనకి ఇప్పుడు 1 1 కండిషన్ సాటిస్ఫై అయింది, దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి. అంటే ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయినప్పుడు కూడా 1 1 కండిషన్ సాటిస్ఫై అవడానికి పాసిబిలిటీ ఉంది. అంటే ఈ ఫస్ట్ కండిషన్ 1 1 కండిషన్ సాటిస్ఫై, ఓకేనా. 1 1 కండిషన్ సాటిస్ఫై అంటే ఎప్పుడైనా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి జస్ట్ ఇలా ఇస్తూ ఉంటాడు. ఏ ఈక్వల్ 1 2 3 ఇచ్చాడు. నెక్స్ట్ బి ఈక్వల్ 1 4 7 ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఇది ఫంక్షన్ అవుద్దా అంటాడు. ఎస్ ఫంక్షన్ అవుద్దా లేదా చెక్ చేసుకోవాలి. మరి 1 1 అవుతుందా అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి అయితే మనకి ఫంక్షన్ అవుతుంది, కాబట్టి అవ్వటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఈ రిలేషన్ బట్టి మనం తర్వాత ఫంక్షన్ అవుద్దో లేదో చెక్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ 3, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇంకోటి రాస్తాను, అంటే ఏం రాద్దాం చూడండి. ఒకటి నెక్స్ట్ ఇంకో సెట్ రాస్తాను, ఇక్కడ ఒక సెట్ రాస్తాను, 1 2 3 రాస్తా. ఎన్ ఆఫ్ బి వచ్చేసరికి ఏబిని రాస్తా. రాశాను అనుకోండి, రిలేషన్ రాయండి, ఇక్కడ రిలేషన్ రాయండి. ఎన్ ఆఫ్ ఏ కన్నా ఎన్ ఆఫ్ బి ఉండటం మూలంగా ముందు ఇక్కడ ఎలిమెంట్కి రిలేషన్ లేదు అంటే అసలు ముందు ఫంక్షనే కాదు అంటే ఏమవుతుంది మనకి, ఆన్ టూ లేదంటే 1 1 కూడా కాదు, అంతే కదా. 1 1 కూడా కాదు అంటే ఏం చెప్పొచ్చు మనం, ఎన్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎన్ ఆఫ్ బి అయింది అంటే ఏమవుతుందా మనకి, ఫంక్షన్ కాదు, అంటే 1 1 ఫంక్షన్ కాదు. నెక్స్ట్ ఇంకో కండిషన్ చూద్దాం, రెండోది. థర్డ్ కండిషన్ ఇది ఒకటి చూస్తాను. 1 2 3 ఏ బి సి రాస్తాను. దీనికి ఇంకో ఎలిమెంట్ రాస్తాను. ఇక్కడ చూద్దాం, దీనికి ఒకటి రాశాను, దీనికి ఒకటి రాశాను, దీనికి ఒకటి రాశాను. ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది చూడండి ఒకసారి. ఎన్ ఆఫ్ ఏ ఏమవుతుంది మనకి ఇక్కడ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుందా,
దీంట్లో 3నే ఉన్నాయి, దానిలో 4 ఉన్నాయి. అంటే ఏమవుతుంది మనకి ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ ఆఫ్ బి. ఎన్ ఆఫ్ బి ఇది ఫంక్షనే, 1 1 ఉంది అంటే ఫంక్షన్. సో టోటల్గా మనం దీన్ని బట్టి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ బి ఇచ్చినప్పుడు 1 1 అనే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే కండిషన్ మనం రాయాల్సింది ఏంటి, ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే, ఎన్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అయితే అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది మనకి 1 1 అవుతుంది, 1 1 అవుతుంది. సో 1 1 ఫంక్షన్, 1 1 ఫంక్షన్ అంటే మన డెఫినేషన్ చిన్న డెఫినేషన్ ఉంటుంది, కానీ మరి ఇవన్నీ చాలా వస్తున్నాయి చూడండి. అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటూ వస్తే ఆబ్జెక్ట్ ఫేస్ చేయడం ఈజీ అవుతుంది, కాన్సెప్ట్ మీద అవగాహన ఉంటే ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, సో ఇది ఎన్ ఆఫ్ బి. దీనిలో ఇంకా టైప్ చూద్దాం మనం. ఓకే, for all a1 comma a2 belongs to a such that కండిషన్ మనకి ఇందాక 1 1 అంటే ఏం కండిషన్ రాస్తున్నాం ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ఆల్ a1 నాట్ ఈక్వల్ టు a2 దాట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ a1 ఆల్సో నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 రాశాను. ఇలా ఎందుకు రాస్తాను అంటే ఒకసారి చూద్దాం. ఇది కూడా 1 1 డెఫినేషనే. మరి ఇలా ఎందుకు రాస్తాము అంటే ఒక్కసారి చూడండి, ఒక సెట్ తీసుకుంటూ వస్తాను, ఇంకో సెట్ తీసుకుంటూ వస్తాను. ఇక్కడ a1 తీసుకుంటూ వచ్చాను, ఇక్కడ a2 తీసుకుంటూ వచ్చాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ a1 తీసుకుంటూ వస్తాను, ఇక్కడ ఎఫ్ ఆఫ్ a2 తీసుకుంటూ వస్తాను. ఈ డెఫినేషన్ ఎలా రాయాలో ఒకసారి చెక్ చేద్దాం. మనం తీసుకుంటూ వచ్చాను అనుకోండి. ఇప్పుడు ఒక సెట్ ఉందంటే ఆ సెట్లో 2 2 3 ఉన్నా దట్ ఈజ్ ఈక్వల్ సెట్లో 2 3 ఉన్న 2 సెట్లు ఒకటే మనకి, అవునా కాదా? ఎందుకంటే ఒక సెట్లో వచ్చిన ఎలిమెంట్ మళ్ళీ రిపీట్ అయినా రాయకూడదు. సో రాయం కాబట్టి వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ సమానం కాలేదు అని తీసుకుంటూ వస్తాను. 2 ఎలిమెంట్స్ సమానం కాలేదు అంటే అవి 2 ఎలిమెంట్స్ డిఫరెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఎలిమెంట్ డిఫరెంట్. ఒకవేళ ఈ 2 కానీ సమానం అయినాయి అనుకుందాం, ఈ 2 కానీ సమానం అయితే ఈ 2 కలిపి ఒకే ఎలిమెంట్గా, అంతే కదా? 2 సమానం అయినంటే ఏంటి, 2 ఎలిమెంట్స్ ఒకటే అయినప్పుడు దీని నుంచి ఇమేజ్ దీనికి, దీని నుంచి ఇమేజ్ దీనికి రాశాను అనుకోండి, 1 1 కేసు ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే సెట్లో ఇది 2 అనుకోండి, ఇది 2 అయితేనే 2 ఈక్వల్ అవుతాయి మనకి కదా. అలాంటప్పుడు మరి ఈ 2 ఎలిమెంట్స్ ఒకటే అయినప్పుడు ఒక ఎలిమెంటేగా తీసుకునే సెట్లో మనం, కాబట్టి ఇది 2 ఇది 2 అయింది కాబట్టి ఒకే ఎలిమెంట్ తీసుకుంటూ వస్తాను. అప్పుడు ఈ ఎలిమెంట్ నుంచి మనం ప్రీ ఇమేజ్ దీనికి రాశాను అనుకోండి, అది ఏమవుతుంది మనకి 1 2 అవుతుంది, 1 1 అవ్వదు. అంటే ఈ సందర్భంలో కేసు ఫెయిల్ అవుతుంది. అలా కాకుండా మనకి ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను, ఇక్కడ ఒక సెట్ తీసుకుంటూ వస్తాను, a1 నాట్ ఈక్వల్ టు a2 అయింది, ఎఫ్ ఆఫ్ a1 నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a2 తీసుకున్నాను అనుకోండి, ఇవి 2 కూడా సమానం కాదు. అంటే ఇది డిఫరెంట్. అప్పుడు ఏం చేస్తాను నేను, డిఫరెంట్గా ఉన్నప్పుడు దీని నుంచి దీనికి ప్రీ ఇమేజ్ రాస్తాను, దీని నుంచి దీనికి ప్రీ ఇమేజ్ రాస్తాను. అప్పుడు 1 1 కండిషన్ సాటిస్ఫై అవడానికి సోర్స్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా 1 1 కండిషన్ డిఫరెంట్ టైప్స్ చేసుకుంటూ రావచ్చు. ఒక 2 గంటలు 1 1 గురించే చెప్పవచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫంక్షన్స్ ఇస్తే 1 1 మనం ఎలా డిఫైన్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూద్దాం మనం ప్రాబ్లం. ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ n to n ఈజ్ డిఫైన్డ్ బై 5x, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5x + 2 ఇచ్చాడు. 1 1 అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. వాడు ఏదైనా ఇవ్వనండి మనకి 1 1 అవుతుందా లేదా చెక్ చేయాలి అంటే ఫస్ట్ 2 సెట్స్ తీసుకుంటూ వస్తాను. ఆ 2 సెట్స్ తీసుకుంటూ వస్తే ఇక్కడ ఏముందో చూడండి. ఫస్ట్ ఇది n అంటాడు, ఇది n అంటాడు. n అంటే ఏంటి మనకి న్యాచురల్ నెంబర్స్. అంటే ఈ n అంటే న్యాచురల్ నెంబర్స్ ఏముండొచ్చు, 1 2 3 సో అండ్ సో 4 ఇన్ఫైనైట్ వరకు ఉండొచ్చు మనకి. అదే కదా, ఇన్ఫినిటీ ఉండదు, ఇన్ఫైనైట్ వరకు ఉంటా ఉంటాయి న్యాచురల్ నెంబర్స్.
ఇప్పుడు నేను దీనిలో ఒక ఇన్పుట్ డొమైన్లో ఒక ఎలిమెంట్ రాస్తే అది ఖచ్చితంగా కోడొమైన్లో ఉంటుందా లేదా చెక్ చేసుకుంటూ రావాలి. చెక్ చేసుకుంటూ వస్తే దానికి ఇమేజ్ ఉందో రాద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే పుట్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తా. దేనిలో రాస్తున్నాను? డొమైన్లో. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 1 రాస్తున్నాను. 1 రాస్తే ఇది ఏమవుతుందో చూద్దాం మనం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5x + 2 అంటే 5 × 1 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. 5x + 2 ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకంటే 7 అవుతుంది. అంటే ఇక్కడ ఎలిమెంట్ ఉంది కాబట్టి దీనికి ఇమేజ్ వచ్చేసింది. నెక్స్ట్ 2 రాశాను అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2 రాశాను అనుకోండి. దట్ ఇంప్లైస్ 5 × 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా 10 అంటే ఎంత అవుతుంది 12. అంటే ఇక్కడ నేను 2 రాస్తే ఇక్కడ ఎంత వస్తుంది 12. ఖచ్చితంగా ఇమేజ్ ఉంటుంది. x ఈజ్ ఈక్వల్ టు 3 రాశాను అనుకుందాం. 5 × 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ అంటే ఎంత అవుతుంది 17 అంటే 3 రాస్తే. అంటే ఏం అబ్జర్వ్ చేస్తున్నాం మనం? న్యాచురల్ నెంబర్ ఏదైనా రాస్తే డొమైన్లో వచ్చే ప్రతి నెంబరు న్యాచురల్ నెంబరే వస్తుంది. అంటే ఖచ్చితంగా ప్రతిదానికి మనకి ఇమేజ్ ఇక్కడ రాసేదానికి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ వస్తుంది అంటే ఏ ఒక్కటి ఖాళీ లేనట్టేగా. ప్లస్ ఒకదానికి ఒకటే వచ్చింది అంటే ఫంక్షన్ అయినట్టేగా. ఇప్పుడు ఒకదానికి ఒకటే వస్తుంది అంటే ఆ ఒకటిని చూస్తే ఇటువైపు అది ప్రీ ఇమేజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అది ఏమవుతుందిరా మనకి 1 1 ఏమవుతుందమ్మా 1 1. ఎందుకంటే దీనికి ఇమేజ్ ప్రీ ఇమేజ్ ఒకటే, దీనికి ప్రీ ఇమేజ్ ఒకటే, దీనికి ప్రీ ఇమేజ్ ఒకటే. ప్రీ ఇమేజ్లు ఒకటే అవుతున్నాయి అంటే ఆటోమేటిక్ కండిషన్ ఏమవుతుంది మనకి 1 1 అవుతుంది. అదే మనం జనరల్గా ఏం ప్రూవ్ చేస్తూ ఉంటాం? ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి f ఆఫ్ x1 అంటే ఏం రాస్తారా? f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 5x + 2 అయింది అంటే ఫర్ ఆల్ x1, x2 బిలాంగ్స్ టు ఏముంది ఇక్కడ n అని తీసుకుంటూ వస్తే కండిషన్ ఏం రాస్తాను రా? f ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x2 అని తీసుకుంటూ వస్తాను. అంటే ఎంత అవుతుంది? 5x1 + 2 ఈక్వల్ టు 5x2 + 2గా తీసుకోవచ్చు. రెండు వైపులా 2 క్యాన్సిల్ చేస్తా. అంటే ఎంత అవుతుంది? 5x1 ఈజ్ ఈక్వల్ టు 5x2 అవుతుంది. రెండు వైపులా 5 క్యాన్సిల్ చేస్తా. ఏమొచ్చింది మనకి? x1 ఈక్వల్ టు x2. అంటే ఏం చెప్పొచ్చు మనం? 1 1 డెఫినేషన్ ప్రకారం f ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x2 అని తీసుకుంటూ వస్తే x1 ఈక్వల్ టు x2 వస్తుంది కాబట్టి 1 1 చెప్పొచ్చు. అంటే అది డయాగ్రామ్ ప్రకారం చెప్పొచ్చు. ఈ ప్రాసెస్లో ఇక్కడ చేసుకుంటూ రావచ్చు. సో ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. దీనికి కూడా రాసుకుంటూ రావచ్చు. దీనికి వచ్చరికి కొంచెం డిఫరెంట్గా చేస్తాను చూడండి. ఫర్ ఆల్ ఇక్కడ రాద్దాం. x1, x2 బిలాంగ్స్ టు ఏం తీసుకుంటూ వద్దాం మనం? z అంటే ఇంటీజర్. ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి. ఇక్కడ నెగిటివ్ నెంబర్ కూడా అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది అంటుండవు. ఎందుకంటే ఇంటీజర్ అంటే ఏంటి మనకి? న్యూట్రల్ నెంబరు పాజిటివ్ నెగిటివ్ ఉండొచ్చు. సో ఇక్కడ ఉండొచ్చు అంటున్నాడు. అంటే ఏం చేద్దాం మనం? ఇప్పుడు చూడండి, ఇక్కడ f ఆఫ్ x1 ఈక్వల్ టు f ఆఫ్ x2 అని తీసుకుంటూ వస్తే అంటే ఎంత అవుతుందో మనకి? x1² + 3 ఈజ్ ఈక్వల్ టు x2² + 3 అవుతుంది. x2² + 3 ఈ 3 క్యాన్సిల్ చేసి అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది మనకి? x1² ఈజ్ ఈక్వల్ టు x2² అవుతుంది. అప్పుడు నాకు x1 మాత్రమే కావాలి అంటే ±√x2 వస్తుంది. ±√x2 వస్తుంది. అంటే x1 ఈక్వల్ టు ప్లస్ అదేనా x2² కదా, ప్లస్ అంటే రూట్ క్యాన్సిల్ చేస్తే ప్లస్ x2 వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు -x2 కూడా వస్తుంది. అంటే మనకి డొమైన్లో మిగిలిపోయింది ఒక్క ఎలిమెంటే. డొమైన్లో ఎలిమెంట్ ఏం మిగిలిపోయింది ఒకసారి చూడండి. ఇక్కడ సెట్ రాస్తాను, ఇక్కడ సెట్ రాస్తాను. ఇక్కడ x1 మాత్రమే మిగిలింది. ఇక్కడ ఏముంది? x1 అంటే x2 ఉంది, ఇక్కడ x2 ఉంది. ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ రెండు రాయొచ్చు. మరి ఇప్పుడు నేను 1 1 అవ్వాలంటే దీనికి రాస్తున్నాను. ఇది యాక్చువల్గా ఫంక్షనే. దీంట్లో ఎలిమెంట్ ఒకటేగా ఉంది, దానికి రిలేషన్ ఉందా లేదా చెక్ చేయండి. ఉంది. మరి దీని నుంచి రెండు పోయినాయి అంటే ఫంక్షన్ కాదు ఫస్ట్. ఆ తర్వాత ప్రీ ఇమేజ్ చూడండి. దీనికి ప్రీ ఇమేజ్ x1, దీనికి ప్రీ ఇమేజ్ అనేది x2. అంటే ఒక 2 ఎలిమెంట్స్కి ప్రీ ఇమేజ్ ఒక్కటే ఉంటుందంటే దీన్ని పర్టికులర్గా మనం ఏం చెప్పొచ్చురా? నాట్ 1 1. సో ఈ విధంగా మనం ఏ ఫంక్షన్ ఇచ్చినా చేసే కెపాసిటీ రావాలి అంటే
తరోగా నేర్చుకోండి. సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా చేయొచ్చు. 1-1 కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 1-1 కాన్సెప్ట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఆన్ 2తో కలుస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.